ఉజ్జయిన్. ఓం నమ శివాయ. ఈ రోజు అయితే నేనైతే శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. ఇదైతే మన ఉజ్జయిన్ లో ఉంటది. కాల్భైరవ్ అంటే ఇట్లుంటది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ మేము ఉరుక్కుంటూ వచ్చినాం. లైటింగ్ షో చాలా అవుతుంది అని. ఫుల్ అలసిపోయినా. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ V1 Vlogs. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని సూరత్ నుంచి. ఈ రోజు అయితే నేనైతే సూరత్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. ఈ రోజు మీకోసం ఒక కొత్త అప్డేట్ తేవడానికి అయితే నేనైతే పోతానా. సూరత్ నుంచి నేను ఎక్కడికి పోతానంటే ఉజ్జయిన్ కి పోతున్నా. ఉజ్జయిన్ కి మీరైతే ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. ఉజ్జయిన్ లో నేను ఏమేమి చేస్తున్నా అవన్నీ చూడండి. చలో మరి ఇక ట్రైన్ ఎక్కినాక కలుద్దాం. నేను ట్రైన్ అయితే ఎక్కిన పోతాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైన్. సాటర్డే 10 అవుతుంది, నైట్ 10 అవుతుంది. మేము అక్కడ ఉజ్జయిన్ పోయే వారికి మార్నింగ్ 5:30 సంథింగ్ అవుతుంది. నేనైతే అక్కడ పోయినాక ఇక వీడియో చూపెడతా మొత్తం. ఇక ఇక్కడ చలి బాగా పెడుతుంది. ఫైనల్ మేమైతే ఉజ్జయిన్కి అయితే వచ్చినాం. ఇక ఇక్కడి నుంచి అయితే ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటికి పోతాం. బయటికి పోయి అక్కడి నుంచి ఎక్కడ పోతాం అంటే శివయ్యని దర్శనం చేసుకోవడానికి అని పోతాం. సో మేము ఇప్పుడైతే నాస్తా చేసి అయితే ఫ్రెష్ అయినాం. మన ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఇప్పుడైతే నేనైతే మన శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే పోతానా. ఈ ఉజ్జయిన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నది. ఇగో ఇట్లా చిన్న చిన్న రిక్షాలు ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు. మనం ఇక్కడ 20 రూపీస్ ఇచ్చి అయితే మనం ఎక్కి మందిర్ కాడ అయితే దిగాలి టెంపుల్ దగ్గర. మేమైతే ఎక్కి పోతాం. ఆటో ఎక్కి 2 నిమిషాలు కూడా అలా అప్పుడే దింపేసిండు మమ్మల్ని. అంటే వచ్చేసినాం అన్నట్టు. అంటే స్టేషన్ నుంచి నడుచుకుంటా బై వాక్ కూడా రావచ్చు అంట. మేమైతే ఇక ఇలా డే అంతా ట్రావెల్ చేస్తాం కాబట్టి మేమైతే రిక్షాల్లో వచ్చినాం. చలో మరి ఇక పోతాం. చలో బాయ్. జై మహాకాల్. హాయ్, నేనైతే స్నానం చేసి అయితే రెడీ అయినా. ఇక్కడ హోటల్లో 50 రూపీస్ ఇచ్చి అయితే స్నానం చేసిన నేను. మేము ఒకటే రోజు ఉంటాం కాబట్టి మేమైతే రూమ్ అయితే తీసుకోలే. ఎందుకంటే మేము డే అంతా ట్రావెల్ చేస్తాం. అదేంటంటే మన సర్దైంది బాగా నైటు. మేము ఒకటే రోజు ఉంటాం కాబట్టి మేమైతే రూమ్ తీసుకోలే. ఇదే రూమ్ మీరు తీసుకుంటే మాత్రం 1500 ఉంటుంది ఒక డేకి. ఒకవేళ మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఒక డేకి 1500. మేమైతే ఒక 50 రూపీస్ ఇచ్చినాం ఓన్లీ స్నానం చేసి రెడీ అయ్యి టెంపుల్కి పోదామని. చలో మరి ఇప్పుడైతే మేమైతే రెడీ అయినాం, పోతాం ఇక టెంపుల్కి. దర్శనం పోయే ప్రతి ఒక్కరిగో ఇలా నుదుటి పైన గంధం, పసుపు ఇంకా కుంకుమతోటి బొట్టు అయితే పెట్టుకుంటారు. నుదుటి పైన మహాకాలాన్ని ఇట్లా బొట్టు పెట్టుకుంటారు. సో ఇట్లయితే దర్శనం పోతారు. ఓం నమ శివాయ. ఈ రోజు అయితే నేనైతే శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. ఇదైతే మన ఉజ్జయిన్ లో ఉంటది. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగంలో నేనైతే మొదటి జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం అంటారు. ఉజ్జయిన్ లో ఉన్నది ఇదైతే. చలో మారే భాయ్, నేనైతే లోపలికి అయితే పోతాను దర్శనం చేసుకోవడానికి. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ్. బాబా విశ్వనాథ్ కి జై. జై మహాదేవ్. మహాదేవ్. దర్శనం లైన్లు ఉన్నాం. ఫుల్ లైన్ ఉన్నది ఇవాళ సండే కాబట్టి. మహాదేవ్. ఇంకో చూడండి ఎంతమంది ఉన్నారో దర్శనం లైన్ కి. మేమైతే 2 గంటలు అవుతుంది లైన్ లా.
చాలా టైం అయింది మాకు దర్శనంకి. ఓం నమ శివాయ. మీరైతే దర్శనం చేసుకోండి. ఇగో ఇంత మంచిగా మీకైతే చూపెడుతున్నా నేను మహాకాళేశ్వర జ్యోతిర్లింగ్. ఇగో ఈ గోపురం అపడతానుగా, ఈ గోపురం కిందనే శివలింగం ఉంటది. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అంటారు. సూపర్ అంటే సూపర్ దర్శనం అయింది. చలో మరి మేమైతే ఇప్పుడైతే మన ఇక్కడి నుంచి అయితే మన కాలభైరవ్ టెంపుల్ అని ఉంటుంది, ఆ టెంపుల్కి అయితే పోతాం. ఇక్కడ వస్తే ఖచ్చితంగా మనం కాలభైరవ్ టెంపుల్ అయితే రిసీవ్ చేయాలి. మేమైతే కాలభైరవ్ టెంపుల్కి అయితే పోతాం ఇప్పుడైతే. చలో మరి. సో నేనైతే ఇప్పుడు కాలభైరవ్ టెంపుల్కి అయితే పోతా అన్న. కాలభైరవ్ టెంపుల్ పోట్లే. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మన మహాకాళేశ్వర టెంపుల్ ఉన్న పక్కనే భారత్ మాత టెంపుల్ ఉన్నది. చూద్దామని అయితే వచ్చింది ఇక్కడికి నేను. భారత్ మాత టెంపుల్ అయితే ఎంత మోసం ఉన్నది చూడండి, ఒకసారి బయట నుంచి చూడండి ఎంత మస్తు పడుతుందో. లోపడి పోతే అన్న చూపెడతాగండి. ఇప్పుడైతే భారత్ మాత టెంపుల్ లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాం అంటే శ్రీ కాలభైరవ మందిర్కి పోతాను. కాలభైరవ ఇంతమంది అయితే క్రౌడ్ ఉంటారు ఇక్కడ డైలీ. యాక్చువల్లీ మేము మళ్ళీ కాలభైరవ్ టెంపుల్కి అయితే పోలే, ఎందుకంటే ఇక్కడ శ్రీ బడా గణేష్ మందిర్ అని ఒక టెంపుల్ ఉంది. సో కంపల్సరీ ఇక్కడ విజిట్ కావాలంట. సో మేమైతే ఇక్కడికి అయితే వచ్చినాం దర్శనం చేసుకుందాం. కానీ ఈ బడా గణేష్ మందిరంలో రకరకాల విగ్రహాలు ఉన్నాయి. ఇగో ఇలా పంచముఖి విగ్రహం, ఇంకా కొంచెం ముంగడికి పోతే ఇట్లా వినాయకుని విగ్రహం, అగో మళ్ళీ ఇక్కడ నంది, అటు నుంచి ముంగడికి పోతే ఇగో ఇక్కడ అమ్మవారు, ఇగో మళ్ళీ ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటాయి. ఇప్పుడే మేము కాలభైరవ్ టెంపుల్కి వచ్చినాం. లోపల లైన్ బాగుంటదంట, 2 గంటలు అవుతుందంట దర్శనం చేసుకోవడానికి. మేమైతే ఇప్పుడు ఏమన్నా దీనైతే లోపలికి అయితే పోతాం. ఇక ఇక్కడ కాలభైరవ్ టెంపుల్ లా దేవునికి ఇగో మందు సమర్పిస్తారు. ఇక్కడ దేవునికి మందు. మేమైతే లోపలి పోతాం, అన్ని తీసుకుని అయితే పోతాం. ఈ టెంపుల్లో కూడా చూడండి ఎంత లైన్ ఉన్నదో. కమ్సకం ఒక 3 hours అవుతుందంట మాకు. సో మేమైతే దర్శనంకి అయితే పోతాం. ఇప్పుడు లైన్ లో నిలబడ్డాం. 2 గంటలు కన్ఫర్మ్ లైన్. 3 అంట. కాలభైరవ్ అంటే ఇట్లుంటది. ఎండ బాగా కొడుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. ఒక టెంపుల్ ఎంత దూరం ఉందో చూడండి. లైన్లు చూడండి ఇంకా ఎన్ని లైన్లు ఉన్నాయో. మేమైతే ఎండ పైనుంచి ఎండ కొడుతుంది. అవో చూడండి ఎంత మంది ఉన్నారు వెనక బ్యాక్ సైడ్ కూడా. లైన్ ఎప్పుడు అయిపోతుందా అని ఉన్నది మాకైతే. ఇంకా మేము బయట ఇంకా ఫుల్ ట్రావెల్ చేయాలి. సో మాకు ఇన్నే 3 hours పోయింది. లైన్ లైన్ ఇదే మన ఉజ్జయిన్లో ఉన్న కాలభైరవ మందిరం అన్నట్టు. సో కాలభైరవ ఎవరో తెలుసా? ఉజ్జయిని మొత్తం సేనాపతి అన్నట్టు, రక్షకుడిగా ఎంచుకున్నారు అన్నట్టు కాలభైరవుని. సో భక్తులైతే మహాకాళేశ్వర జ్యోతిర్లింగ్ని దర్శనం చేసుకున్నాక కంపల్సరీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తేనే మన ఉజ్జయిని ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో భక్తులు అయితే కంపల్సరీ జ్యోతిర్లింగం అయితే దర్శనం చేసుకుని అయితే ఇక్కడికి అయితే వస్తారు. చలో మరి మేమైతే ఇప్పుడైతే లోపలికి అయితే పోతాం దర్శనం చేసుకోవడానికి. అసలు దర్శనం కూడా చేసుకొని మొత్తం నూకేసుడే. మనం ఇట్లా 1 నిమిషం కూడా నిలబడినీయలే మాకైతే. మొత్తం ఇట్లా తీసి అయితే బయటకు వేసేసి మమ్మల్ని. ఒక్క సెకండ్ ఆడ నిలబడనిచ్చిర్రు. అసలు 1 సెకండ్ కూడా నిలబడేది. ఇట్లా పట్టుకున్నారు, ఇట్లా నూకేస్తారు. ముసలోళ్ళు లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. కాలభైరవ్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడే 3 గంటలు టైం అయింది మాకు లైన్లో.
ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయటికి ఒక వేరే టెంపుల్కి అయితే పోతాం. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు అయితే కాల్భైరవ్ టెంపుల్ నుంచి అయితే ఇప్పుడు మన మంగళనాథ్ మందిర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు మళ్ళీ రిక్షా ఎక్కి అయితే పోతాం. మంచిగా ఫ్రెష్ అయిన ఇప్పుడే నాస్తా చేసిన ఇక పోతాం. సో ఇప్పుడే మంగళనాథ్ మందిర్కి వచ్చినాం, లోపలికి పోతాను. ఉజ్జయిన్లో ఉన్న ఈ మంగళనాథ్ ఆలయం మంగళ గ్రహంకి సంబంధించింది. సో ఇక్కడ మనకి మన జాతకాల మంగళ దోషం ఉంటే ఇక్కడ పూజలు చేస్తే తగ్గుతుందంట జాతకంలో. సో ఇక్కడ ఇట్లా పూజలు చేస్తారు, శాంతి పూజలు కూడా చేస్తారు అన్నమాట. ఈడ కూడా లైన్ బాగుంది, పోతాం లోపలికి. మంగళ గ్రహం అంట. ఇదే మన మంగళనాథ్ మందిర్ అన్నమాట. మాదైతే దర్శనం అయిపోయింది. ఇక మేమైతే ఇప్పుడైతే ఒక ఆశ్రమం పోతున్నాం. ఆ ఆశ్రమం ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు కూడా అన్నిట్లో లైన్ బై లైన్ పోవచ్చు, ఒకటే రోజులో అన్నీ తిరగవచ్చు. మేమైతే ఒకటే రోజులో అన్ని కంప్లీట్ చేసి అయితే ఇక్కడ నుంచి అయితే పోతాం ఇంటికి. 1 డే ట్రిప్ లాగా మాది. ఫైనల్లీ మేమైతే సాందీపని ఆశ్రమంకి అయితే వచ్చినాం. ఉజ్జయిన్లో శ్రీకృష్ణుడు ఇక్కడే 64 డేస్ అయితే ఉన్నాడు అన్నమాట. ఈ 64 డేస్లో 14 విద్యలు ఇంకా 64 కళలు అయితే నేర్చుకున్నాడు అన్నమాట. ఇగో ఇందులో 14 విద్యలు అయితే ఉంటాయి ఈ ఆలయం లోపల. సో ఒక్కొక్కటి అయితే నేనైతే లైన్ బై లైన్ చూపెడతాను మీకు, చూడండి పైన. ఇగో ఇక్కడనే మన శ్రీకృష్ణ సుధామ బలరాం వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడనే శిక్ష నేర్చుకున్నారు అన్నమాట. చాలా విద్యలు అయితే నేర్చుకున్నారు ఇక్కడనే. సో ఇక్కడ సందీపని ఆశ్రమం కాడ అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే మన షిప్రా రివర్ది రామ్ఘట్ ఆరతి అని ఒక ఆరతి చేస్తారు. అక్కడ ఆరతి అంటే ఫేమస్, అది మాత్రం కంపల్సరీ చూడాలని అయితే మేమైతే సాయంత్రం దానికి అయితే ఉన్నాం. ఇప్పుడైతే ఆడితే పోతాం, మీకైతే మొత్తం చూపెడతాడు ఆరతి ఎట్లా ఇస్తారు.
ఇక్కడైతే ఇంత మంచిగా ఆరతి అయితే ఇస్తారు షీపరా నదికి. నేను కూడా అయితే మంచిగా 100 రూపీస్ ఇచ్చి అయితే ఆరతి అయితే ఇచ్చిన. చాలా స్పెషల్ ఆరతి అన్నట్టు రామ్ఘట్ ఆరతి అంటే. రామ్ఘట్ ఆరతి అయిపోగానే అందరూ హరసిద్ధి టెంపుల్ అని ఉంటది ఇక్కడ ఎమ్మటే, అక్కడ ఆరతి అయిపోగానే ఇక్కడ ఎమ్మటే ఆరతి చాలు అవుతుంది. సో అందరు అయితే ఫటాఫట్ అయితే వస్తారు. మేము కూడా ఫటాఫట్ అయితే ఉరుక్కుంటూ వచ్చినాం ఈ టెంపుల్ కి. ఇగో చూడండి ఎంట్రీ గేట్ కాడ కూడా ఇంతమంది ఉన్నారు చూడండి. లోపల పోవడానికి అయితే జాగా అయితే లేదు. మేమైతే ఎట్లా అట్లయితే ట్రై చేసి అయితే లోపలికైతే పోయినాం ఫైనలీ. చూసిలుగా ఎంత పెద్ద భజన అయితే అయిందో. మేమైతే చూడంత గుంపులలో కూడా ఎట్లున్నామో. ఇక్కడ గణపతి బప్ప ఉంటాడు చిన్నగా ముద్దుగా, చూపెడతా చూడండి ముంగట. ఇట్లుంటది మొత్తం లైటింగ్ ఇక్కడ. నైట్ వ్యూ ఆఫ్ ఉజ్జయిన్. మేమైతే హరసిద్ధి మందిర్ కాడ అయితే దర్శనం చేసుకున్నాం. మస్తు దర్శనం అయింది. అక్కడి నుంచి ఇప్పుడైతే మళ్ళీ మన మహాకాళేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు లైటింగ్ షో ఉంటుంది. ఉజ్జయిన్కి వస్తే కంపల్సరీ ఆ లైటింగ్ షో చూడండి పోవద్దన్నమాట. ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో చూపెడితే ఇప్పుడైతే మీకు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ మేము ఉరుక్కుంటూ వచ్చినాం. లైటింగ్ షో చాలా అవుతుంది అని. చాలా అవుతుంది అక్కడైతే. లైటింగ్ షో చాలా అయింది. ఫుల్ అలసిపోయినా. ఇప్పుడు మాది 10కి ట్రైన్ ఉన్నది. ఇప్పుడైతే 8 అవుతుంది. మేమైతే ఇక్కడ కొంచెం మొత్తం లైటింగ్ షోలల్లో విగ్రహాలు ఉన్నాయి. అవి అన్నీ ఒక్కొక్కటి చూపెట్టుకుంటా ఇక బయట అన్నం తిని అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్ పోయి అక్కడి నుంచి మళ్ళీ సూరత్ 2 ట్రైన్లు ఎక్కాలి ఇప్పుడు పోతానప్పుడు. ట్విస్ట్ ఎందుకంటే డైరెక్ట్ సూరత్కి ట్రైన్ లేదు ఉజ్జయిన్ నుంచి. సో మేము 2 ట్రైన్లు ఎక్కి అయితే ఇంటికి పోతాం. ఇక అంటే 2 ట్రైన్లు అంటే మధ్యలో ఒక స్టాప్లో దిగి మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ సూరత్లో దిగాలి. వీడియోలో అయితే ఎంత కష్టపడి తీస్తానో తెలుసు కదా మీకు. అయితే కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి,
और సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే చేస్తా. ఫైనల్ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక సూరత్ స్టేషన్లో దిగినాక కలుద్దాం. ఇక ఫుల్ స్టాంట్లు కొట్టినాం ఇప్పుడైతే. సో ఇప్పుడే ట్రైన్ దిగినాం, 3 అవుతుంది. ఇప్పుడైతే మన వడోదర జంక్షన్ అని ఉంటుంది, ఇక్కడ దిగినాం. ఇక్కడ ఇంకో ట్రైన్ ఎక్కాలి, 2 ట్రైన్ ఎక్కాలని చెప్పినా కదా. ఇక్కడ ఇంకో ట్రైన్ ఎక్కైతే మేమైతే పోవాలి. ఇక 5 అవుతుంది, ఇక 5:30, 5 అవుతుంది అట్లా సూరత్లో చేరుకునే వరకు. చలో మరి అక్కడికి వెళ్దాం. నా ట్రైన్ అయితే వచ్చింది, నేనైతే ఎక్కుతిగా అక్కడ వెళ్తాం సూరత్లో. ఫైనల్ నేనైతే సూరత్ స్టేషన్ ఇప్పుడే దిగిన. ఇప్పుడు 5:30 అవుతుంది, మండే మార్నింగ్ 5:30 అవుతుంది. మీరైతే సూరత్ నుంచి అయితే పోతే ఉజ్జయిన్కి మీరు ఒక పర్సన్కి 1500 నుంచి 1700 అవుతుంది 1 డేకి ఉజ్జయిన్కి పోతే. బాకీ వేరే స్టేట్ నుంచి పోతే మాత్రం ఎక్కువనే అవుతాయి. చలో మరి ఇక లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.